హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాక్స్. ఈ వీడియోలో మనమైతే యాక్ట్కు సంబంధించినటువంటి ప్లాన్స్, ఇన్స్టాలేషను, బుకింగు, అదేవిధంగా స్పీడ్ టెస్ట్, పాజిటివ్ నెగిటివ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. అదేవిధంగా రాంగ్ ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్లాన్ చూసినట్లయితే మనకు 4 టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లాను మనకు బడ్జెట్ ప్లాను. బడ్జెట్లో మనకైతే 50 MBBS ప్లాన్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకు ఎలాంటి ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉండవు. బేసిక్ లెవెల్ ఆఫ్ ప్లాన్ కూడా మనం దీన్ని చెప్పొచ్చు. దీంట్లో 50 MBBS వస్తుంది. ఎలాంటి ఓటీటీ కానీ టీవీ ఛానల్స్ కానీ మీకైతే రావు. దీంట్లో ప్లాన్ చూసినట్లయితే స్పీడ్ ప్లాను. దీంట్లో మనకు అనేది స్పీడ్కి సంబంధించిన ప్లాన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు 100 MBBS నుంచి స్టార్ట్ అయ్యి 500 MBBS వరకు అయితే ఉంటాయి. దీంట్లో మీకు ఓటీటీస్ అదేవిధంగా టీవీ ఛానల్స్ ఇంక్లూడ్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాపులర్ ప్లాన్ చూసినట్లయితే బండెల్ ప్లాను. దీంట్లో మీకు 50 MBBS నుంచి 1000 MBBS స్పీడ్ వరకు అయితే ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని రకాల ప్లాన్స్ అయితే మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. విత్ ఓటీటీ, వితౌట్ ఓటీటీ. దీంట్లో మీకు ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే మెష్ రౌటర్. దీంట్లో మనకు మెష్ రౌటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రౌటర్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. మీకు లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా మీకు సిగ్నల్ అయితే పాస్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు 50 MBBS నుంచి మీకు 500 MBBS వరకు ప్లాన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీకు ఓటీటీ, వితౌట్ ఓటీటీ, అదేవిధంగా టీవీ ప్లాన్స్తో కలిపి అయితే ఉండడం జరుగుతుంది. ప్లాన్లన్నింటిలో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు 1 మంత్ ప్లాను, అదేవిధంగా 3 మంత్స్ ప్లాను, 6 మంత్స్ ప్లాను, 1 ఇయర్ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు 6 మంత్స్ కానీ 1 ఇయర్ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు వైఫై రౌటర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్లాన్లను మనం ఇన్ డీటెయిల్స్గా చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్లాన్ అనేది బడ్జెట్ ప్లాను. బడ్జెట్ ప్లాన్ అనేది మనకు ఇదే బేసిక్ ప్లాను. మీరు ఒకవేళ యాక్ట్ తీసుకోవాలనుకుంటే ఇదే మీకు ఫస్ట్ ప్లాన్ అయితే ఉండడం జరుగుతుంది. బేసిక్ లెవెల్లో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అందుకే దీనికి బడ్జెట్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 50 MBBS స్పీడ్తో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి మంత్లీ వచ్చేసి మనకు 525 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి ఓటీటీస్ కానీ టీవీ ఛానల్స్ కానీ రావు. ఓన్లీ వైఫై మాత్రమే వస్తుంది. నెట్వర్క్తో మనం కంపేర్ చేసినప్పుడు ఒకవేళ ఎగ్జైటెల్ కానీ, హాత్వే కానీ, లేదంటే ఎయిర్టెల్ కానీ, జియో కానీ కంపేర్ చేసినప్పుడు మనకైతే ఓటీటీతో అయితే రావడం జరుగుతుంది ఈ ప్రైస్ రేంజ్లో. అదర్ వాటితో ఈ ప్రైస్ లెవెల్ కంపేర్ చేసినప్పుడు ఇది వర్తీ అయితే కాదు మనకి. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే స్పీడ్ ప్లాన్. దీంట్లో మనకు 100 MBBS నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ రేంజ్గా మీకు 500 MBBS స్పీడ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ స్పీడ్ ప్లాన్స్ కావాలనుకుంటారో, స్పీడ్ ప్లాన్ చూస్ చేసుకోవాలనుకుంటారో మీరైతే ఈ ప్లాన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. మనకు 100 MBBSతో ప్లాన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు 799 రూపీస్తో రావడం జరుగుతుంది 100 MBBS స్పీడ్తో. దీంట్లో మీకు ఎలాంటి ఓటీటీస్ కానీ, అదేవిధంగా మీకు టీవీ ఛానల్స్ అయితే ఇవ్వడం అయితే జరగదు. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే నెక్స్ట్ ప్లాన్ కూడా 100 MBBS ప్లాను. ఇది 899 రూపీస్లో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు ఓన్లీ నెట్ఫ్లిక్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓన్లీ నెట్ఫ్లిక్స్ అయితే వస్తుంది. ఏ విధమైనటువంటి అదర్ ఓటీటీస్ కానీ టీవీ ఛానల్స్ అయితే రావు. ఎవరైతే మనకు 100 MBBS స్పీడ్ అదేవిధంగా ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఉంటే చాలు అనుకుంటారో వాళ్ళైతే ఈ ప్లాన్లు అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 150 MBBS స్పీడ్. ఇది మనకు ఎంటర్టైన్మెంట్తో అయితే రావడం జరుగుతుంది. మనకు 1198 రూపీస్తో అయితే రావడం జరుగుతుంది. మనకు 7 ఓటీటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూసినట్లుగా మీకైతే నెట్ఫ్లిక్స్, సోనీ లీవ్, జియో హాట్స్టార్, జియో 5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ, అదేవిధంగా ఈటీవీ విన్ అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ చూసినట్లయితే మనకు 300 MBBS స్పీడ్. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఓటీటీస్ కానీ, అదేవిధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. స్పెషల్గా ఓన్లీ స్పీడ్ కావాలనుకున్న వాళ్ళు, ఎవరైతే 300 MBBS స్పీడ్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు 1075 రూపీస్లో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 500 MBBS స్పీడ్. మీకు ఏ విధమైనటువంటి ఓటీటీస్ కానీ, అదేవిధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. ఓన్లీ స్పీడే రావడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా మాకు ఓటీటీస్ వద్దు, అదేవిధంగా టీవీ ఛానల్స్ వద్దు, ఓన్లీ మాకు స్పీడ్ కావాలనుకుంటే 500 MBBS స్పీడ్ ఇదైతే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు 1325 రూపాయల్లో అయితే రావడం జరుగుతుంది. మీకు హైయెస్ట్ స్పీడ్ అనమాట. స్పీడ్ ప్లాన్లో మీరు చూసినట్లయితే బేసిక్ ప్లాన్ అనేది మీకు 100 MBBS నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ స్పీడ్ అయితే మీకు 500 MBBS తోటి ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే బండెల్ ప్లాన్ అంటారు. దీంట్లో మీకు 50 MBBS నుంచి ప్లాన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1000 MBBS స్పీడ్ వరకు మీరైతే ప్లాన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ ప్లాన్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయి. మీకు ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్,
ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఓటీటీస్ అదేవిధంగా లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూజ్ చేసుకునే ఆప్షన్స్ మీకు ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. ప్లాన్ చూసినట్లయితే 50 MBPS ప్లాన్ ఇది ఎంటర్టైన్మెంట్ ప్లాన్గా రావడం జరుగుతుంది. దీంట్లో మీకు 5 ఓటీటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు జియో హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ అదేవిధంగా ఈటీవీ విన్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే బేసిక్ ప్లాన్ కావాలనుకుంటారో ఎంటర్టైన్మెంట్లో ఇదైతే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 100 MBPS ఎంటర్టైన్మెంట్ ప్లాన్. ఇది మనకు 898 రూపాయల్లో అయితే రావడం జరుగుతుంది. 6 ఓటీటీస్ అయితే రావడం జరుగుతుంది. సోనీ లివ్, జియో హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ, ఈటీవీ విన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో పాటు మీకు 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. చూసినట్లయితే 300 MBPS ఎంటర్టైన్మెంట్ ప్లాను. ఇది కూడా మనకు 1499 రూపాయల్లో అయితే రావడం జరుగుతుంది. 7 ఓటీటీస్ అయితే రావడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ, ఈటీవీ విన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 1000 MBPS స్పీడ్. ఇది ఎంటర్టైన్మెంట్ ప్లాన్తో వస్తుంది. ఎవరైతే బిజినెస్ పర్పస్లో కావాలనుకుంటారో ఈ ప్లాన్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు 2099 రూపీస్తో అయితే రావడం జరుగుతుంది. 7 ఓటీటీస్ అయితే రావడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ విన్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫేమస్ ప్లాన్ చూసినట్లయితే మెస్ రౌటర్ ప్లాన్లో దీంట్లో మీకు 100 MBPS నుంచి ప్లాన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్గా మీకు 500 MBPS స్పీడ్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో మీకు విత్ ఓటీటీ, వితౌట్ ఓటీటీ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఫస్ట్ ప్లాన్ చూసినట్లయితే 100 MBPS స్పీడ్. దీంట్లో మీకు స్పెషల్గా ఒక మెస్ రౌటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు రెగ్యులర్గా వచ్చే రౌటర్ కాకుండా మెస్ రౌటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. బీస్తో రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ అనేది 888 రూపీస్తో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు 2 మెస్ రౌటర్స్ అయితే ఇస్తారు. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఓటీటీస్ కానీ అదేవిధంగా టీవీ ఛానల్స్ అయితే ఉండవు. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 100 MBPSతో ఎంటర్టైన్మెంట్ ప్లాన్. ఇది మనకు 999 రూపాయలతో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మీకు 2 మెస్ రౌటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 ఓటీటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు సోనీ లివ్, జియో హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ అదేవిధంగా ఈటీవీ విన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఇది కూడా 100 MBPS స్పీడే. ఇది కూడా మీకు 999 రూపాయలతో రావడం జరుగుతుంది. దీంట్లో మీకు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా నెట్ఫ్లిక్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదర్ ఓటీటీ అదేవిధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. ఓన్లీ 100 MBPS స్పీడ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ ప్లాన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు మెస్ రౌటర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 150 MBPS స్పీడ్. ఇది మీకు 1299 రూపాయలతో రావడం. దీంట్లో కూడా మీకు 2 మెస్ రౌటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓటీటీస్ అయితే వస్తాయి. అదేవిధంగా 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకు నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఉప్పి టీవీ అదేవిధంగా ఈటీవీ విన్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 300 MBPS ప్లాన్. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఓటీటీస్ అదేవిధంగా టీవీ ఛానల్స్ అయితే రావు. ఇది మీకు 1175 రూపాయలతో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైనల్ ప్లాన్. ఇది 500 MBPSతో రావడం జరుగుతుంది. మీకు 1425 రూపాయలతో రావడం జరుగుతుంది. ఇవి మీకు 4 రకాల ప్లాన్. ఈ ప్లాన్లో మీకు నచ్చినటువంటి ప్లాన్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని ప్లాన్లో కూడా మీకు 3 months, 1 month, 6 months, 12 months ప్లాన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యాక్టివ్ ఫైబర్ అనేది మా లొకేషన్లో ఉందా, మా సిటీలో ఉందా అని తెలుసుకోవాలనుకుంటారు. పక్కన నేను స్క్రీన్ షాట్ అయితే ఇవ్వడం జరిగింది. మేజర్ సిటీస్లో అయితే యాక్ట్ అయితే అవైలబుల్ ఉండడం జరిగింది. ఈ లిస్ట్లో ఉన్న సిటీలో మాత్రమే మీకు యాక్ట్ అయితే అవైలబుల్ ఉండడం జరిగింది. ఈ సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే యాక్ట్ని యూజ్ చేసుకోగలరు. ప్లాన్స్ అయితే చూసాం. మరి ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. లేదంటే మీరు డైరెక్ట్గా యాక్ట్ వెబ్సైట్కి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో మీకైతే హెల్ప్ మీ చూజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మీరు డివైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఎన్ని డివైజులు ఉన్నాయి, 1 నుంచి 5 ఉన్నాయా, 6 నుంచి 11 ఉన్నాయా, లేదంటే 12+ డివైజెస్ అంటే మీ దగ్గర టీవీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మొబైల్స్ ఎన్ని ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి, ఇంటర్నెట్ కనెక్షన్స్కి ఎన్ని కనెక్ట్ అవుతాయి అనేది ఆ డివైస్ లిస్ట్ మొత్తాన్ని అయితే ఫస్ట్లో మీరైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ స్టెప్లో మీ యూసేజ్ ఏంటి అంటే మీరు బ్రౌజింగ్కి యూజ్ చేస్తారా, గేమింగ్కి యూజ్ చేస్తారా, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ ఆడతారా, లేదంటే స్మార్ట్ టీవీ కోసమే చూస్తున్నారా, లేదంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చూస్తారా, దాంట్లో మీకు ఏవేవైతే ఉన్నాయో వాటిని అయితే మీరు 3 అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూజ్ చేసి ముందుకైతే వెళ్ళాలి. తర్వాత మీ హౌస్ టైపు, మీ హౌస్ ఏంటి అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీకు అపార్ట్మెంట్లో ఉంటున్నారా, లేదంటే ఇండిపెండెంట్ హౌసా, లేకపోతే మల్టీ ఫ్లోర్ అంటే అపార్ట్మెంట్ మల్టీ ఫ్లోర్లో ఉంటున్నారా, మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు ఎన్ని డివైజులు కనెక్ట్ అవుతున్నాయి, మీ హౌస్ టైప్ ఏంటి, మీ యూసేజ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ అయితే మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు 100 MBPS స్పీడ్ని అయితే వితౌట్ ఓటీటీ అదేవిధంగా లైవ్ టీవీ ఛానల్స్ అయితే నాకు రికమెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు ఎన్ని మంత్స్ ప్లాన్ కావాలనుకుంటున్నారు, 3 months ప్లానా, 6 months ప్లానా,
1 మంత్ ప్లాన్ కావాలా, ఒకవేళ మీరు 6 మంత్స్ కానీ 3 మంత్స్ తీసుకుంటే అమౌంట్ ఎంత అవుతుంది, సెక్యూరిటీ డిపాజిట్ ఏమైనా పే చేయాలా, ఆ డీటెయిల్స్ పూర్తిగా మీకైతే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు చూస్ చేసుకొని ప్రొసీడ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ నేమ్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, సిటీ ఏంటి. ఒకవేళ మీకు ప్లాన్ నచ్చినట్లయితే వేరే ప్లాన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యి అదేవిధంగా పేమెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి మీకు ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. లాస్ట్ స్టెప్లో కూడా మీరైతే ఇక్కడ ప్లాన్ను చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏమైనా యాడ్ ఆన్స్ అంటే మీకు అడిషనల్గా ఓటీటీస్ కావాలంటే ఇక్కడ యాడ్ ఆన్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు 100 MBPS స్పీడ్ 3 మంత్స్ తీసుకున్నారనుకోండి, మిడిల్లో మీరైతే చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ యాడ్ ఆన్స్ అంటే ఓటీటీస్ కానీ లేదంటే లైవ్ టీవీ ఛానల్స్ కానీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లైవ్ టీవీ ఛానల్స్ అడిషనల్ కావాలంటే మంత్లీ 250 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్లాన్ చూస్ చేసుకునే ముందే మీ యూసేజ్ బేస్ చేసుకొని మీరైతే ప్లాన్ చూస్ చేసుకోగలరు. లేదంటే మీరు 3 మంత్స్ వరకు మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. మీకు ప్లాన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అప్ టు 3 మంత్స్ అని మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో బుకింగ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు రావడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత అవర్స్ లోపు మీకు ఇన్స్టాలేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. డివైస్ చూసినట్లయితే మీకైతే మీరు చూస్ చేసుకున్న ప్లాన్ బేస్ చేసుకొని వాళ్ళైతే రౌటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రౌటర్ని కూడా మీరు 1 మంత్ చేసుకున్నట్లయితే మీకైతే ఫ్రీగా రాదు. ఒకవేళ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ ప్లాన్స్ మీరు చూస్ చేసుకుంటే మీకు రౌటర్ని అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు డిస్కనెక్ట్ చేస్తారో ఆ రౌటర్ని వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. టెస్ట్ చూసినట్లయితే నేనైతే 300 MBPS ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది వితౌట్ ఓటీటీ. అదేవిధంగా టీవీ ఛానల్స్ తోటి నాకు హాల్లో ఉన్నప్పుడైతే నాకైతే 300 MBPS స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు 350, 400 వరకు కూడా వస్తుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు అది 170, 150 మాత్రమే రావడం జరుగుతుంది. అదే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే దగ్గరలో ఉన్నదానికి వెళ్తే అక్కడ కూడా మీకు 300 MBPS అయితే రావడం జరుగుతుంది. పీక్ అవర్లో మీకైతే హాల్లో మీకు 200 MBPS వస్తుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో మీకైతే 100 MBPS వస్తుంది. అదేవిధంగా మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే దగ్గరలో ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తే మీకైతే దగ్గర 100 నుంచి 150 వరకు అయితే వస్తుంది. పీక్ అవర్లో మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్ స్పీడ్ అయితే రావట్లేదు. అదేవిధంగా డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక స్పీడ్లో కంక్లూజన్ చూసినట్లయితే మీకు జనరల్ రెగ్యులర్గా ఉన్నప్పుడైతే మీకు స్పీడ్ అనేది ఎగ్జాక్ట్గా రావడం జరుగుతుంది. అదే మీరు పీక్ అవర్లో వర్కింగ్ అవర్స్లో చూసినట్లయితే ఆ స్పీడ్ అనేది 200, 150 వరకు కూడా రావడం జరుగుతుంది. పీక్ అవర్లో మీరైతే సిగ్నల్ డ్రాప్స్ అదేవిధంగా ఇన్కన్సిస్టెన్సీని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ కూడా మనకు డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. మేజర్ డిసడ్వాంటేజ్ చూసినట్లయితే మనం జనరల్గా చాలా మంది అయితే ఇప్పుడు ఇన్వర్టర్లు అయితే యూజ్ చేస్తున్నారు. అంటే మనకు పవర్ పోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే హైబ్రిడ్ మోడల్లో వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఇంటర్నెట్ అయితే చాలా వరకు అయితే అవసరం ఉంటుంది. బేసిక్ ప్రొవైడర్స్ అంటే లోకల్ ప్రొవైడర్స్ అదేవిధంగా ఎక్సైటెల్, హాత్వే కూడా అయినట్లయితే ఇన్వర్టర్ మీద అయితే మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ యాక్ట్ లో అయితే మీకు ఇన్వర్టర్ తో యూజ్ చేసుకునే అవకాశం లేదు. పవర్ వచ్చేంత వరకు మళ్ళీ మీరు ఇంటర్నెట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైతే వెదర్ కండిషన్స్ బాగా లేకపోతే వర్షం వచ్చినట్లయితే మీరైతే మళ్ళీ పవర్ వచ్చినంత వరకు అయితే మీరు ఇంటర్నెట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఎగ్జైటెల్ కానీ లోకల్ ప్రొవైడర్స్ అదేవిధంగా ఎయిర్టెల్ కానీ జియో కానీ మీకు ఇన్వర్టర్ ఉంటే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది డిసడ్వాంటేజ్. దీన్ని అయితే వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం జరుగుతుంది. సో నాకు ఫ్రీక్వెంట్ గా మళ్ళీ మొబైల్కి కానీ జియో ఎయిర్ ఫైబర్కి కానీ నేను కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది పవర్ వచ్చేంత వరకు. ఒకవేళ 2-3 అవర్స్ రాలేదనుకోండి అప్పటి వరకు మీకైతే ఇంటర్నెట్ రాదు. ముందు నేను ఎగ్జైటెల్ యూజ్ చేసినప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా పవర్ లేకపోయినా కూడా ఇన్వర్టర్ మీద యూజ్ చేసుకునేవాడిని. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే ఇన్వర్టర్ మీద యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని స్కిప్ చేయడమే బెటర్. వర్కింగ్ చేసే పీపుల్కి ఎలా ఉంటుంది, వర్కింగ్ చేసే పీపుల్కి జనరల్ వర్కింగ్ చేసే వాళ్ళకైతే ఓకే బెటర్గానే ఉంటుంది. బట్ మీరు AWS కానీ సిట్రీస్ కానీ ఇలాంటి రిమోట్ డెస్క్టాప్లో చేసినప్పుడైతే మీకు అదర్ లోకల్ ప్రొవైడర్స్తో కంపేర్ చేసినా కూడా అంత ఎగ్జైటింగ్ అయితే ఏం లేదు. ముందు నేను ఎగ్జైటెల్ యూజ్ చేశాను, జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా యూజ్ చేశాను. వాటితో కంపేర్ చేసినప్పుడు పర్లేదు అనిపించింది. బట్ ప్రైస్తో కంపేర్ చేసినప్పుడు అయితే అవి తక్కువ ప్రైస్లో మనకైతే ఎక్కువ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మేజర్ డిసడ్వాంటేజ్ చూసినట్లయితే ఒకసారి మీరు 300 MBPS లేదంటే 50 MBPS లేదంటే 100 MBPS ప్లాన్ చూస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు 3 మంత్స్ వరకు అంటే ప్లాన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరైతే ప్లాన్స్ అయితే చూస్ చేసుకోలేరు. అదేవిధంగా మాడిఫై చేసుకోలేరు. యాడన్స్ అయితే మీరు యాడ్ చేసుకోగలరు, ఓటీటీస్ అదేవిధంగా లైవ్ టీవీ ఛానల్స్. బట్ మీకు ఒకవేళ ప్లాన్ నచ్చలేదంటే ఒకవేళ మీరు 6 మంత్స్ ప్లాన్ కానీ 3 మంత్స్ ప్లాన్ కానీ 12 మంత్స్ ప్లాన్ కానీ తీసుకుంటే
తీసుకుంటే ఆ మంత్స్ అనేవి ఫుల్గా కంప్లీట్ అయ్యేంత వరకు మీరైతే ప్లాన్స్ మాడిఫై చేయలేరు, అదేవిధంగా కన్వర్ట్ అయితే చేయలేరు. మేజర్ డిసడ్వాంటేజ్గా ఉంది. దీన్ని కూడా వీడు రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇనిషియల్గా 300 MBBS తీసుకున్నాను. ఆ ప్లాన్ అంతా డిఫరెంట్గా లేదు. నేను 500 కానీ లేదంటే 150 కానీ మాడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ 3 months వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ డ్రాప్ అదేవిధంగా స్పీడ్ కన్సిస్టెన్సీ మనం చూసుకున్నట్లయితే వీక్లో 1-2 times అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సడన్గా స్పీడ్ అనేది డ్రాప్ అయిపోవడం జరుగుతుంది, అదేవిధంగా డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను మొబైల్ నుంచి అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకునేవాడిని. ముందు నేను అదర్ ప్రొవైడర్స్ అయితే యూజ్ చేసేవాడిని, జియో, ఎక్సైటెల్, ఎయిర్టెల్ అనేది. దాంతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఏ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అదేవిధంగా దాంతో కంపేర్ చేసినప్పుడు స్పీడ్లో కానీ కన్సిస్టెన్సీలో కానీ మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. రిమోట్ డెస్క్టాప్లో వర్క్ చేసే వాళ్ళకి ఓకే అనవచ్చు, బట్ మరీ అంత హై స్పీడ్ కన్సిస్టెన్సీ అయితే లేదు. ఎక్కువ ప్రైస్తో మనము తక్కువ స్పీడ్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒకవేళ అదర్ ప్రొవైడర్స్ ఉంటే తక్కువ ఫీజులో ఎక్కువ స్పీడ్ వచ్చే వాళ్ళు ఉంటే దాన్ని అయితే చూజ్ చేసుకోండి. ఇక యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళకైతే యూట్యూబ్ వీడియోస్ మీరు 4K అప్లోడ్ చేయాలనుకుంటే టైం అయితే తీసుకుంటుంది. నేను 8 minutes వీడియోని పెట్టినప్పుడు నాకైతే 15 నుంచి 20 minutes తీసుకుంటుంది. డిలీట్ చేసి అదేవిధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు కూడా రౌటర్ పక్కన కూర్చుంటే మాత్రమే అప్లోడ్ అవుతుంది. ఈ ప్లాను 300 MBBS ప్లాను అయినా కూడా దీన్ని అప్లోడ్ చేయడానికి టైం అయితే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్ HD వీడియోస్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే తొందరగా అయితే అప్లోడ్ అవుతుంది. బేసిక్ ప్లాన్ చూసినట్లయితే మీకు 50 MBBSతో అయితే రావడం జరుగుతుంది వితౌట్ OTT, అదేవిధంగా లైవ్ టీవీ ఛానల్స్. ఇది మీకు 612 రూపీస్తో అయితే రావడం జరుగుతుంది విత్ GST తోటి. అదే మీరు అదర్ నెట్వర్క్ వెళ్ళినట్లయితే మీకు OTTs, అదేవిధంగా లైవ్ టీవీ ఛానల్స్, అదేవిధంగా హై స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బేసిక్ ప్లాన్ 50 MBBS తీసుకొని అదేవిధంగా లైవ్ టీవీ ఛానల్స్ కావాలనుకుంటే మీకు అడిషనల్గా 250 రూపీస్ అయితే మంత్లీ పే చేయాల్సి ఉంటుంది. మీకు 1000 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది ఓన్లీ లైవ్ టీవీ ఛానల్స్, అదేవిధంగా 50 MBBS స్పీడ్ ప్లాన్ యూజ్ చేసుకోవడానికి. అదే అదర్ నెట్వర్క్ వెళ్ళినట్లయితే జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఎగ్జైటెల్ కానీ, హాత్వే కానీ మీరు వెళ్ళినట్లయితే 800+ టీవీ ఛానల్స్ వస్తాయి, మీకు 11+ OTT యాప్స్ వస్తాయి. 100 కానీ 200 MBBS స్పీడ్ అయితే మీకు రావడం జరుగుతుంది. అదర్ నెట్వర్క్తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళలో స్పీడ్ కానీ అదేవిధంగా ప్రొవైడ్ చేసే OTT కంటెంట్స్ కానీ చాలా తక్కువ అయితే ఉండడం జరుగుతుంది. మీరు టీవీ ఛానల్ చూడాలనుకుంటే మీకు UP టీవీని అయితే ఇవ్వడం జరుగుతుంది. 400+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. టీవీ ఛానల్స్ కూడా మీరు జీ తెలుగు చూడాలంటే G5 నుంచి, అదేవిధంగా ఈటీవీ చూడాలనుకుంటే ఈటీవీ వింక్ నుంచి, అదేవిధంగా మా టీవీ చూడాలనుకుంటే హాట్స్టార్ నుంచి, అదేవిధంగా జీ తెలుగు చూడాలనుకుంటే G5 నుంచి అయితే మీరు చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జెమినీ కావాలనుకుంటే మీరు సన్నెక్స్ నుంచి అయితే చూడాల్సి ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఎవరైతే యాప్ నాలెడ్జ్ లేదో, ఈ OTT యాప్స్ వీటి గురించి ప్రాపర్గా నాలెడ్జ్ లేదో వాళ్ళైతే టీవీ ఛానల్ చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వీకెండ్లో కానీ రెగ్యులర్గా టీవీ చూడకుండా ఒక బేసిక్ లెవెల్లో OTTs అదేవిధంగా టీవీ ఛానల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే సూటబుల్గా ఉంటుంది. రెగ్యులర్గా టీవీ ఛానల్ చూసి OTT కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళకైతే ఎక్కువ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయం. ఇది యాక్ట్కి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే వర్తి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ వ్లాగ్స్.